అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఉద్యోగులకు గుడ్ న్యూస్, 15 రోజులు పొడిగింపు అంటూ ఇప్పుడే మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తాజాగా సడలించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నెల 19 నుంచి 31 వరకు ప్రభుత్వంలోనే 15 శాఖల ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఎక్సైజ్ శాఖకు మాత్రం సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఉన్న ఉద్యోగుల బదిలీల గడువును వచ్చే నెల 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఉద్యోగుల బదిలీల గడువు కూడా ఆగస్టు 31తో ముగియనుంది. దీంతో వీరి బదిలీలపై నిషేధం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీన్ని ఇప్పుడు మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రేపటితో ఉద్యోగుల బదిలీల గడువు ముగుస్తుంది. అయితే ఇంకా కొన్ని కీలక శాఖల్లో బదిలీలకు ప్రభుత్వం ఎప్పటి వరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ఆయా శాఖల్లో బదిలీలు జరగలేదు. వీటిలో కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు లేనట్లేనన్న వాదన వినిపిస్తుంది. అలాగే రవాణా శాఖలో ఆరోపణల నేపథ్యంలో బదిలీల మార్గదర్శకాల విడుదలకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఇవి మినహా మిగిలిన శాఖల్లో బదిలీల ప్రక్రియ రేపటితో ముగియనుంది.